ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జమిలీ ఎన్నికల మీద విషయం అనేది ఇప్పుడు స్పష్టత వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కొన్ని పార్టీలు పట్టుబట్టి వాటి మీద నిర్ణయం తీసుకునేందుకు సర్కార్ మీద గట్టిగా ప్రయత్నం చేసినా కానీ సరిగ్గా అది అమలు కాలేకపోయింది. సో ఎట్టకేలకు కేంద్రం సై అన్నది ఆమోదించింది. మోడీ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇక ఎన్డీఏ సర్కార్. సో మొత్తం మీద చూస్తే ఒకసారి చూద్దాం ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్నే ఈ జమిలీ ఎన్నికలు అంటారు. ఇక లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఈ ఎన్నికలు నిర్వహించడం, ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి ఆలోచన 1980లోనే మొట్టమొదటిసారిగా తెర మీదకి వచ్చింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ 1999లో ఒక నివేదికలో రాష్ట్రాల శాసనసభలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు చేపట్టాలని అప్పట్లో పేర్కొంది. అయితే 1951, 52, 57, 62, 67 ఆ సమయంలో లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి జరిగాయి కూడా. అయితే ఆ అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అంతా మొత్తం అస్తవ్యస్తమైపోయింది. దాంతో 1970లో ప్రారంభంలోనే ఆ లోక్సభను కూడా పూర్తిగా రద్దు చేశారు. దీంతో ఆ తర్వాత నుంచి జమిలీ ఎన్నికలు అనేది జరపడం అనేది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు మొత్తం మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సో 2 అంచెల విధానం మీద సిఫార్సు అనేది జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. ఇక దేశంలో జమిలీ ఎన్నికల మీద కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి దాని మీద ఆమోద ముద్ర వేసేసింది. ఇక మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా ఆమోదించేసింది కూడా. ఇక వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీ ఇవాళ కేంద్ర కేబినెట్కు దీని గురించిన ఒక నివేదిక మొత్తం సమర్పించింది. ఆ తర్వాత ఈ పరిణామం అంతా చోటు చేసుకుంది. ఇక ఏకకాలంలోనే ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రక్రియ అనేది చాలా సులభతరం అవుతుందని ఆ కమిటీ చెప్తోంది. ఇక వేగవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి జరుగుతుంది. దీంతో స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఏర్పడుతుంది, చాలా బలపడుతుంది అని చెప్పేసి వారి యొక్క సమాధానం. ఏకకాలంలో ఎన్నికల వల్ల కార్పొరేట్ సంస్థలు తీసుకునేటువంటి నిర్ణయాలు తర్వాత దాని యొక్క ప్రతికూల విధాన మార్పులకు కూడా ఎటువంటి భయపడేటువంటి అవసరం కూడా ఉండదు. ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 5 అధికరణల సవరణ ఆవశ్యకమని ఈ నివేదిక చెప్తోంది. ఇక దీంతో దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలంటే ఆర్టికల్ 324A, 325 ప్రకారం చూస్తే ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి కానుంది. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్కు 2 అంచెల విధానాన్ని కోవింద్ కమిటీ సిఫార్సు చేస్తుంది. ఏదైనా కారణం చేత పార్లమెంటు లేక అసెంబ్లీ నిర్ధారిత కాల పరిమితి కంటే ముందే రద్దు అయితే కనుక మిగిలిన పదవి కాలానికి మాత్రమే ఎన్నికలు జరపాలని సూచించింది. సో మొత్తం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు శివసేన వీరంతా ప్రతిపక్ష పార్టీలని జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి. మరి పార్లమెంటరీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వ్యవస్థతోటే భర్తీ చేయడానికి బీజేపీ ఏకకాల ఎన్నికలను ప్రతిపాదిస్తుందని చెప్పి వారందరూ ఆరోపించినటువంటి విషయం. ఒకే దేశం ఒకటే ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ నుంచి వచ్చినటువంటి మరొక చౌకబార్ స్టంట్ అని చెప్పేసి పైన ఉన్నటువంటి విపక్షాలన్నీ ఆ పార్టీ మీద ఫైర్ అయినాయి. సో మండిపడ్డాయి కూడాను. ఎట్లకేలకు ప్రతిపక్షాలన్నీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానాన్ని ఎట్టకేలకు కేంద్రం దీనికి సై అనడానికి సిద్ధమైపోయింది. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటిది ఆమోద ముద్రకు సిద్ధమైంది. క్యాబినెట్ కూడా ఆమోదించేసింది కూడాను. సో మొత్తం మీద ఈ సర్కార్ మోదీ తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఈ 324, 325 ఆర్టికల్ దాని ప్రకారం ఓటర్ల యొక్క జాబితా సవరణ
తప్పనిసరి అనేది తేల్చేసింది. ఇక జమిలీ ఎన్నికలు అందరూ సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉందనేది తెలియజెప్పేటి ఒక వార్త మనకు ఇక్కడ సక్రమంగా చక్కగా కనబడుతుంది. దిశ పత్రికలో వాళ్ళు పెద్ద హెడ్లైన్స్ తోటి రాసినటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి సమగ్రంగా మరింత వివరాలు మళ్ళీ నెక్స్ట్ టైంలో మళ్ళీ తెలుసుకుందాం. ఎప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయి, మిగతా టోటల్గా క్లియర్గా దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.